ప్రభు నామమున మీకందరికీ వందనాలు. నేను క్రీస్తు కొరకు వినగలిగే చెవులు లేదా వినిపించే చెవులు గల వారికి మాత్రమే దేవుని వాక్యం అర్థమవుతుంది అంటూ ఒక భక్తుడు చెప్పిన మాట ఇది. యేసు ప్రభు వారు విత్తనములు గూర్చినటువంటి ఉపమానం చెబుతున్నప్పుడు ఈ ఎలా ఫలించి దాని శాతం ఏంటి అనేటువంటిది వివరించడం మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 8వ వచనములో చూద్దాం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. 9వ వచనములో చెవులు గలవాడు వినుగాక అని చెప్పిననుంది. అంటే అందరికీ సాధారణంగా చాలామందికి చెవిటి వారికి తప్ప చెవులు ఉన్నవి కదా, మనం వింటున్నాం కదా. కానీ ప్రత్యేకించి ప్రభు ఇట్లా ఎందుకు చెప్పి ఉంటారు? కొందరికి దురద చెవులు ఉంటాయి, అంటే వాక్యం తప్ప ఏదైనా వాళ్ళకి వినబడుతుంది. కొందరికి వ్యర్థమైన వాటిని వినాలనేటువంటి గొప్ప ఆకాంక్ష వారిలో ఉంటుంది. అవసరమైంది మాత్రం వినబుద్ధి కాదు. అవసరం లేనిది జ్ఞాపకం ఉంటుంది, అవసరమైంది మరుగున పడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువారు ఎందుకు అంత మరి ఫలించడం గురించి, ఈ ఫలించడం అనేటువంటి అంశాన్ని చెబుతున్నప్పుడు చెవులు గలవాడు వినుగాక అని చెప్పడం, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించునని ఆయా స్థాయిలను బట్టి ఫలించినటువంటి విధానం వివరిస్తూ ఉన్నారు. అందుకని వినగలిగే చెవులు లేదా వినిపించే చెవులు అన్నారు, కానీ ఇది వినిపించే మాటలు. అలాంటి చెవులు గల వారికి మాత్రమే దేవుని వాక్యం అర్థమవుతుంది అని. అర్థం కాకపోతే అది వ్యర్థమవుతుంది. కనుక సాధ్యమైనంత మట్టుకు వినడానికి వేగిరపడి మాట్లాడడానికి నిదానించడం, వినడానికి వేగిరపడటం, జాగ్రత్తగా ముందు మాట విన్న తర్వాతే సమాధానం చెప్పాలి. దేవుడు ఎంత చక్కని అంశాలు మానవాళి రక్షణ కోసం, జాగ్రత్తల కోసం, ఆరోగ్యం కోసం, భవిష్యత్తు కోసం ఎన్నో విషయాలు మనకు తెలియచేశారు. దేవుడి మాటలను దీవించి కాపాడును గాక. ఆమేన్.